పాస్ట్ ఒక 6 ఏళ్ల వరకు మేము ఓకే. నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ అనేది ఒకటి ఉంది బాస్టన్‌లో, మెసాచ్యూసెట్స్ యూఎస్‌లో. ఓకే. వాళ్ళు యూఎస్‌లో ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కి చాలా ఫేమస్ యూనివర్సిటీ అండి. ఓకే. వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మేము ఈ సంవత్సరం వరకు మేము ఇటువంటి సర్వీసెస్‌ని అందరు స్టూడెంట్స్‌కి ఆఫర్ చేస్తున్నాం సార్. ఓకే. ఈ సంవత్సరంలో మేము ఏం చేసినామంటే వాధ్వాని ఫౌండేషన్ అనేది ప్రపంచంలో అది కూడా ఒక ప్రఖ్యాతమైన ఆంటర్‌ప్రెన్యూర్ సపోర్టింగ్ సిస్టమ్ అండి. ఓకే. దాంతో టై అప్ అయ్యి ఈ సంవత్సరం నుంచి ఆ ఫెసిలిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం మేము ఓకే. ఫస్ట్ ఇయర్స్‌కి. ఓకే. అండ్ దెన్ ఫస్ట్ ఇయర్స్‌కే కాకుండా సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్స్‌లో ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళకి కూడా మేము ఈ సర్వీస్ అనేవి ఓపెన్ చేశాము. ఓకే. ప్లస్ పిల్లలే కాకుండా సార్ మన దగ్గర ఉన్న ఫ్యాకల్టీకి, నాన్ టీచింగ్ స్టాఫ్‌కి ఓకే. ఆల్రెడీ పాస్ అయిపోయిన అల్యూమినై అనే పిల్లలకు కూడా మేము ఇటువంటి సర్వీస్ అనేవి ఆఫర్ చేస్తాము. ఓకే. మా దగ్గర ఫ్యాకల్టీతో పాటు ఆల్రెడీ పాస్ అయిన పిల్లలు కూడా వాళ్ళ ఐడియాస్ మీద వచ్చి వర్క్ చేస్తున్నారు. ఓకే. సపోజ్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మా దగ్గర 2017లో పాస్ అయిన ఇంజినీరింగ్ స్టూడెంట్లు ఒక సంవత్సరం క్రితం వచ్చారండి. ఓకే. మనకిప్పుడు ఏఐ కింద మేము చాట్ జీపీటీ, క్లాడ్ అనేది వాడుతున్నాము. యెస్ సార్. దాంట్లో మీరు ఒకవేళ ఇంగ్లీష్‌లో దాన్ని ఒక క్వెషన్ అడిగితే మీకు ఇంగ్లీష్‌లో రెస్పాన్స్ వస్తుంది. కానీ మనకి తెలుగులో అంత ఏఐ సంబంధించిన డేటా అనేది లేదండి. లేదు. అవును. దీన్ని మనం క్లాడ్ లేకపోతే చాట్ జీపీటీని లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటారు. ఎల్ఎల్ఎమ్స్ అంటాము. ఓకే. ఈ స్మాల్ లాంగ్వేజ్ మోడల్స్ స్పెసిఫిక్‌గా తెలుగులో ఎస్పెషల్లీ మీడియా హౌసెస్‌కి ఓకే. సపోజ్ మనకి ప్రింట్ అను మీడియా హౌస్ ఉన్నాయి కదా సార్. యెస్ సార్. వాళ్ళకి డేటా కావాలి అంటే అది ఇంగ్లీష్‌లో వస్తుంది. ఓకే. తెలుగులో రావట్లేదండి. ఓకే. సో మా ఈ ఒక విద్యార్థులు ఎవరైతే ఇప్పుడు ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారో ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ఒక కొత్త సొల్యూషన్‌తో తీసుకొచ్చారండి. ఓకే. దానికి మేము ఒక 1,00,000 రూపీస్ కూడా మేము సపోర్ట్ చేశాం సార్ ఆ ప్రోటోటైప్ డెవలప్ చేయడానికి. ఓకే. సో యాస్ ఎ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ దేర్ ఎంటర్‌ప్రెన్యూర్ ఓకే. వీడీసీ ఈస్ ది డెస్టినేషన్ ఇన్ గీతం అండి.